గోదావరి ఖనిలో మైన్లో పనిచేయడం అనేది ఒక ఎమోషన్ అక్కడ పీపుల్కి, చాలా మందికి. వాళ్ళు ఎంత కష్టం ఉన్నా కానీ దే ఆర్ లైక్ పనిని వాళ్ళు ఇష్టపడుతుంది. భూపాలపల్లి కోల్ మైన్స్. ఓకే, భూపాలపల్లి. సో అక్కడ మన ప్రణయ్కి తెలిసిన అతను ఉండే. ప్రణయ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరు కల్పించారు నాకు, నేను వెళ్ళినప్పుడు లోపల. హీఈస్ అ మెకానిక్ ఓవర్ దేర్. అంటే మనకి సలార్లో ప్రభాస్ జాబ్ చేస్తారు కదా, ఇట్లా ఒంటి నిండా ఆయిల్ పూసుకుని ఇట్లా చెమటలు కక్కుతూ, ఆ ప్లేస్లో లిటరలీ హీఈస్ డూయింగ్ దట్ అట్ ది సేమ్ కైండ్ ఆఫ్ జాబ్. లైక్ హీస్ ఫిక్సింగ్ అక్కడ ఉండే పెద్ద పెద్ద నట్స్ని, మెషిన్స్ని. ఇట్ వాస్ కూల్ మ్యాన్. అసలు అంటే మెషిన్స్ ఎంత హెవీ ఉన్నాయంటే అంత హెవీ ఉన్నాయి. అవి రోడ్ మీదకి వస్తే పక్కన పీపుల్ తప్పుకోవాల్సిందే. అతను మాత్రం హీస్ వెరీ డెడికేటెడ్ మ్యాన్. అంటే పెళ్ళి అవన్నీ కాదు, ఈ వర్క్ దే ఆర్ లవింగ్ లైక్ ఎనీథింగ్. నేను చూసాను అతను ఎంతో ఇష్టంగా చెప్తున్నాడు, లైక్ దిస్ ఈజ్ మై జాబ్, ఇక్కడ ఇన్ని వస్తూ ఉంటాయి, ఇక్కడ నేను చేస్తూ ఉంటాను. వెళ్ళే లారీస్ని చూపించాడు అక్కడ కొన్నిటిని, ఇది ఇంత కాస్ట్ ఉంటుంది అంటే. అవి అన్ని లక్షలు, ఆ లారీస్ని వాటిని చూపిస్తూ అది తన ఆస్తి కింద ఫీల్ అవుతున్నాడు అనమాట. అంటే దిస్ ఈజ్ మై, అంటే ఈ బీస్ట్ ఆర్ ఈ పెద్ద మాన్స్టర్స్ ట్రక్స్ నేను రిపేర్ చేస్తాను. ఇమాజిన్ ద లైక్ ఆ మెకానిక్ యొక్క సోల్ ఉంటుంది కదా, ఆయన వర్డ్స్లో నాకు బయట కనిపించింది. హీఈస్ నాట్ ఫీలింగ్ యాజ్ ఎఫ్ ఏదో అక్కడ నుండి పని చేస్తున్నాను చిన్నగానే ఫీల్ అవ్వట్లేదు. పని చేస్తే డబ్బులు వస్తాయని అట్లా కాకుండా అదే అతని ఒక చిన్న ప్రపంచం, చిన్న రాజ్యము. ఆ రాజ్యంలో అతనే కింగ్, అతనే కాన్సర్ కా సలార్ అన్నట్టు ఆ ప్లేస్కి. సో మనం అక్కడ భూపాలపల్లిలో ఆగిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మేడారంకి స్టార్ట్ అయ్యాం.